ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఒక్క జనరల్ సర్జన్ కూడా లేకపోవడంతో శస్త్రచికిత్సల కోసం రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సర్జన్లను నియమించి స్థానికంగానే అన్ని శస్త్రచికిత్సలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రసూతి కేసులను కూడా ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారని, భద్రాచలంలోని పూర్తిస్థాయి ప్రసూతి సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏజే రమేష్, గడ్డం స్వామి, బాల నర్సారెడ్డి, సున్నం గంగా, తిలక్, లక్ష్మీ, లీలావతి, సంతోష్, కుంజా శ్రీను తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. భద్రాచలం ఏరియా హాస్పిటల్ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. భద్రాచలం ఏరియా హాస్పిటల్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు యొక్క నిర్లక్ష్య వైఖరి. జిల్లాలో ఉన్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల నిర్లక్ష్య వైఖరి. భద్రాచలం ఏరియా ఆసుపత్రి పట్ల జిల్లాలో ఉన్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల నిర్లక్ష్య వైఖరి. మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీల నిర్లక్ష్య వైఖరి. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రుల నిర్లక్ష్య వైఖరి. సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సకల సమస్యలు పరిష్కారం చేయాలనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య, వైద్యం, ఈ రెండు రంగాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉంది, బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పోస్టులు భర్తీ ఎలా ఉంది అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున సర్వే నిర్వహించడం జరిగింది. అలాగే సమస్యల మీద అధ్యయనం చేయడం జరిగింది. గత నెల 10వ తారీఖున స్వయానా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు మన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ సంబంధించినటువంటి పేషెంట్ల దగ్గరికి, అవుట్ పేషెంట్ల దగ్గరికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది దగ్గరికి, ఇక్కడ ఉన్నటువంటి నర్సింగ్ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి స్వయంగా సమస్యల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఇది 4 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి. మొదట 30 బెడ్లతో స్టార్ట్ అయినటువంటి ఈ ఆసుపత్రి ఈరోజు 200 పడకల ఆసుపత్రిగా దినదినంగా అభివృద్ధి చెందింది అని అంటే గతంలో సిపిఎం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కుంజా బొజ్జి గారు, సున్నం రాజయ్య గారి యొక్క ప్రత్యేకమైనటువంటి చొరవ, కృషి, సిపిఎం పోరాటాల ఫలితంగా ఈ ఆసుపత్రి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. కానీ 4 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి ఆసుపత్రి రోజు రోజుకి మరింత అభివృద్ధి అయ్యి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఇది మార్పు జరగాల్సినటువంటి ఈ అవసరంలో నుంచి ఇవాళ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కాదు కదా, పిహెచ్సి కంటే స్థాయి దిగజారినటువంటి ఆసుపత్రిగా రోజు రోజుకి దీని యొక్క ప్రభ వెలవెలబోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ సిపిఎం పార్టీ భద్రాచలం ఏరియా ఆసుపత్రికే రోగం వచ్చింది. ఏరియా ఆసుపత్రికే రోగం వచ్చింది. ఈ రోగం వచ్చిన ఆసుపత్రికి చికిత్స చేసే నాదుడు ఎవరు? ఇవాళ ఏరియా ఆసుపత్రికి రావడం అని అంటే రోగంతో ఉన్న పేషెంట్ ఆసుపత్రికి వస్తాడు. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్కి ఉన్న జబ్బు న్యాయం చేసే బాధ్యత ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బందిది. కానీ ఆసుపత్రికే రోగం వస్తే ఆసుపత్రి బాగు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ బాధ్యత ముఖ్యమంత్రిది, ఆ బాధ్యత మన జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులది. కానీ ఈ విషయంలో మాత్రం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈ ప్రభుత్వానికి లేఖ రాసి 20 రోజులు అవుతుంది. ఈ 20 రోజుల కాలంలో ఒక్క పోస్ట్ అన్న భర్తీ చేశారా? ఒక్క నర్సింగ్ స్టాఫ్ నన్న నింపారా? శానిటేషన్ సిబ్బందిని పెంచారా? ప్రభుత్వ నిధుల్ని వెచ్చించారా? ఏ రకమైనటువంటి స్పందన ఈ ప్రభుత్వానికి లేదు. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, శాసనసభ్యులు ఎవడి వాటా దేంట్లో ఎంత, భూముల్లో ఎంత, శాండులో ఎంత, లిక్కర్లో ఎంత, దేంట్లో ఎంత వాటాలు ఏ రకంగా తీసుకోవాలనేటువంటి దాని మీద ఉన్న శ్రద్ధ, ప్రజా ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు. ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వయానా మన భద్రాచలం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఆయన డాక్టర్గా ఉండి ఇదే హాస్పిటల్లో సూపరింటెండెంట్గా, సర్జన్గా పనిచేసి ఈరోజు ఎమ్మెల్యే అయినటువంటి ఆయనే స్వయంగా వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేశారు. ఆ మేరకు అభినందనీయమే. కానీ అదే సందర్భంలో ఎమ్మెల్యే బాధ్యతలు పెట్టి రోజు వచ్చి ఆపరేషన్ చేయలేడు కదా ఆయన వచ్చి. కానీ ఆయన బాధ్యత ఏంటి?
ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి చైర్మన్గా ఉన్నాడు, ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు. 4 రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఆసుపత్రి ఇది. సివిల్ సర్జన్ లేడు, ఉన్నటువంటి పోస్టులు మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్ స్టాఫ్ 64 మందికి 14 మందే ఉన్నారు. శానిటేషన్ 180 మందికి 150 మందికి 83 మందే ఉన్నారు. ఆ 83 మందిలో 25 మందిని వేరే విధులకి డైవర్ట్ చేశారు. ఈ ఉన్న 200 పడకల ఆసుపత్రికి 50 మంది సిబ్బంది శానిటేషన్ చేయాలంటే ఇది సాధ్యమయ్యే పనేనా?